ఫ్రెండ్స్, వైఎస్ షర్మిల అరెస్ట్ తీవ్ర టెన్షన్లో నాయకులు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేయడం వల్ల అవుతాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఈసీ షాక్ ఇచ్చింది. మాజీ మంత్రి వైఎస్ వివేక్ హత్య కేసులో తప్పుడు ఆరోపణలు చేసినందుకు షర్మిలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. వైఎస్ఆర్సీపీ నేతలు ఎంపీ అవినాష్ రెడ్డి, మల్లాది విష్ణు ఫిర్యాదులతో షర్మిలకు ఈసీ నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని షర్మిలకు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు. హంతకులు చట్టసభలకు కాదు, జైలుకు వెళ్లాలని ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాబాయ్ వివేక హత్య కేసుతో సంబంధం ఉందని తెలిసిన అవినాష్ రెడ్డికి సీఎం జగన్ మరోసారి కడప ఎంపీ సీటు ఇవ్వడంతో అంతర్యం ఏంటో అని సైతం షర్మిల పదే పదే ప్రశ్నించారు. ఇంకా చెప్పాలంటే చిన్నాన వివేక హత్య కేసు సంబంధం ఉన్న నిందితులను వైఎస్ జగన్ ఎందుకు కాపాడుతున్నారో తనకు అర్థం కావడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసింది. అయితే ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి ఓటు వేస్తారా, లేక హత్య రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేసే వారికి ఓటు వేస్తారని సైతం షర్మిల పలుమార్లు వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్నికల్లోకి షర్మిల ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆమె ప్రధాన ఆయుధం బాబాయ్ వివేక్ హత్య. టీడీపీ ప్రభుత్వ సమయంలో వివేక్ హత్య జరిగాక ఎంక్వైరీ చేసి దోషులను అరెస్ట్ చేయాలని పట్టుబడిన తన సోదరుడు జగన్ అధికారంలోకి వచ్చాక కేసును పట్టించుకోలేదని షర్మిల ఆరోపించారు.